వెల్కమ్ టు శివాన్ మాస్టర్ వీల్స్. గుడ్ మార్నింగ్ సూర్య. మనమైతే ఈ బ్రోస్ ఇలా బేస్ క్యాంపస్లో అయితే మనం స్టే చేసాము. నైట్ అక్కడ ఆ రూమ్లో అయితే స్టే చేసాము. చలి అయితే నిజంగా నీళ్ళు అయితే కొరికేసేట్టుగానే ఉన్నాయి, అంత చల్లగా ఉంది. ఎందుకంటే మంచుకొండ అనేది చాలా దగ్గరగానే ఉంది, అందుకని నిజంగా చాలా చాలా చలిగా ఉంది. ఇకైతే మన పయనాన్ని డే 85 అయితే స్టార్ట్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ ఎల్ఆర్లోని స్టేజ్ 4 ఫినిషింగ్ పాయింట్ వైపుగా ఇట ఈ మార్గాన్ని వెళ్ళిపోవాలి. ఇంకొక 10-20 కిలోమీటర్లలో ఒక టాప్ పాయింట్కి అయితే చేరుకుంటాం మనము. ఇదే ఆ తర్వాత అయితే ఒక 8 టర్నింగ్లు ఉన్నాయి. ఆ టర్నింగ్లు చేరుకుంటామో లేదో చూద్దాం. మరి ఇక మన మాస్ట్రోపై కలుద్దాం. మౌంటైన్స్, స్నో మౌంటైన్స్, స్నో మౌంటైన్స్, మొత్తం అన్ని స్నో మౌంటైన్సే. ఈ స్నో మౌంటైన్స్ మధ్యన ఓపెన్ ఏరియాలో స్ట్రైట్ రోడ్డు పోతూ ఉన్నాం మనమైతే. అబ్బా, స్నో మౌంటైన్స్ దగ్గర ఉండడంతో చలి అయితే మామూలుగా లేదు. నిజంగా చలి అయితే చాలా ఎక్కువగానే ఉంది. గుంబ్రి అనే ఊరు 15 కిలోమీటర్లలో మతియాన్ నైట్ స్టే చేసిన ఊరు. అబ్బా, భలే ఉన్నాయి అయితే మౌంటైన్స్, మొత్తం స్నో మౌంటైన్స్ ఇవన్నీ. అక్కడెక్కడో పైన అయితే స్నో ఉంది. మనకైతే అక్కడ కార్గిల్ నుంచి వాళ్ళు వెల్కమ్ చెప్పారు. ఇకైతే మనం కార్గిల్ టూరిజం నుంచి వీళ్ళు థ్యాంక్ యూ ఫర్ విజిట్ అగైన్ అని చెప్తూ ఉన్నారు. వితౌట్ పొల్యూషన్గా మనం వచ్చేసినందుకు. ఇదేందో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు టవర్ కోసము, అదే పెద్ద టవర్ కోసం. మనమైతే ఇప్పుడు ఆడ ఒక 4 టర్నింగ్లు అయితే ఎక్కాలి. ఎక్కేద్దాం, 4 టర్నింగ్లు ఎక్కేస్తూ వెళ్ళిపోదాం ఈ కొండలలో. అక్కడైతే ఒక 5 కారు చుట్లు ఎక్కేసేయాలి, ఆ పైకి పోవాలి. అవి ఎక్కేద్దాము. లారీ అన్నేమో ఎక్కేస్తూ ఉన్నాడు. ఇక ఇటు చూసుకుంటే మంచుకొండ దగ్గరగానే ఇటు పట్టుకుంటే అందేసి అంత దూరంలోనే ఉండదు. కానీ మనం గతంలో పట్టుకున్నాం ఇట్ట మంచుకొండల్ని. ఇప్పుడైతే ఈ కొండల్ని ఎక్కే ప్రయాణం చేద్దాం. టైం అయితే 8:40 అయింది. ఏ టయానికి పైకి ఎక్కుతామో చూద్దాం. ఇక్కడైతే ఈ కొండని ఎక్కే పని లేకుండా జోజిల్లా టన్నల్ని అయితే ప్రాసెసింగ్లో ఉంది ప్రాజెక్టు. అక్కడైతే ఇంకా టన్నల్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఆ టన్నల్ రెడీ అయిపోతే కొండను ఎక్కే పని లేకుండా కింద నుంచి అయితే అట్లా దూసుకెళ్ళిపోవచ్చు. మనం ఈసారి వచ్చినప్పటికీ టన్నల్ అనేది క్లియర్ అయిపోతుంది నాకు తెలిసి. ఎక్కుకుంటా వచ్చేసాము. 8:40 నుంచి 9:20 అయింది. నేషనల్ హైవే 1 ఇది. కొండపైన టన్నల్ అయితే కింద ఉంది. టన్నల్ కొండ కింద, కొండపైన అయితే ఈ విధంగా బ్రిక్స్ అయితే ఏర్పాటు చేశారు. కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ కొండపైనే బ్రిక్స్ ఏర్పాటు చేసేసారు. నేషనల్ హైవే 1 ఇలా బ్రిక్స్తో కూడా ఉంటుంది. కొన్ని చోట్ల ఈ విధంగా, ఎందుకంటే ఈ రోడ్ల పైన వర్షాలు అవి వస్తే రోడ్డు అనేది పాడైపోతూ ఉంటుంది. బ్రిక్స్ అయితే గట్టిగా తట్టుకుంటాయి అని చెప్పి బ్రిక్స్ వేసేసారు. చాలా ప్రదేశాలలోనే ఇట్లయితే చేశారు. ఇప్పుడైతే టర్నింగ్లు దరిదాపుల్లో లేనట్టుగానే ఉన్నాయి గూగుల్ మ్యాప్లో కూడా. మరి వెళ్ళిపోదాం. ఆ చివరికి వెళ్ళి అటా కొండల్లోనే మన ప్రయాణం. వచ్చేసాం యోస్ మంచుకొండకు మరింత దగ్గరగా. ఆ మంచుకొండ సెలయేర్లై పారుతూ ఉంది. ఆ పైన రివర్లోకే పోతా ఉంటుంది. మంచుకొండ ఎంత అద్భుతంగా ఉంది. అక్కడే మంచుకొండ ఇట పట్టుకుంటే అనేంత దూరంలోనే అక్కడి నుంచి కరుగుతూ వచ్చేస్తూ ఉన్నాయి నీళ్ళు. మనమైతే ఇప్పుడు వచ్చాము జోజిల్లా వార్ మెమోరియల్ దగ్గరికి. అక్కడే కాదు, కార్గిల్ వార్లోనే కాదు, జోజిల్లా ప్రదేశంలో కూడా కార్గిల్ వార్ మెమోరియల్ ఇక్కడ కూడా అదే విధంగానే ఉంటుంది. ఇదే జోజిల్లా వార్ మెమోరియల్. జోజిల్లా వార్ మెమోరియల్ వార్ మిషన్
ఇక అదే కొండ కోనల్లోని రివర్ పక్కన ఈ జోజిల్లా వార్ మెమోరియల్ అనేది ఇక్కడే రివర్ ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ మట్టిలోకి పోకూడదు అసలుకి. ఇక ఐఆమ్ ఇన్ జోజిల్లా అనే బోర్డు దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక ఇప్పుడు మనం ఉన్నాం కదా జోజిల్లా. ఐఆమ్ జోజిల్లా. మొత్తం కొండల్లోనే ఈ ప్రదేశం. అక్కడైతే టెంపుల్, ఇక నేషనల్ ఫ్లాగ్, వెరీ ప్రౌడ్. కొండల మధ్యనే జోజిల్లా, లాస్ట్ వార్ ఫర్ గేట్. ఈ ప్రదేశంలోని వారంటేనే ఎన్నో ప్రాణాలు బలుగొనే విధానం. అట్లాంటి వారిలో వీరమరణం పొందిన మన సోల్జర్ అందరికీ జై హింద్, హెడ్స్ ఆఫ్. మనమైతే ఇప్పుడు దాకా ప్రాజెక్ట్ ఎల్ఆర్ లదాఖ్ అండ్ రంజితాన్ వీల్స్ అన్న. ప్రాజెక్ట్ ఎల్ఆర్ అంటే మనాలి, లదాఖ్, శ్రీనగర్. మనాలి అయితే హిమాచల్ ప్రదేశ్, లదాఖ్ అంటే స్టేట్ లే లదాఖ్ చూసేసాం. ఇప్పుడు శ్రీనగర్ వైపుగా మన పయనము. మనమైతే మనాలి నుంచి లేక్ వచ్చేసి లే అంతా చూసుకొని ఇప్పుడు శ్రీనగర్ వైపుగా వెళ్తున్నాము. లదాఖ్ అనేది ఇక అయిపోయినట్టే. మరి కొంత దూరంలో ఈ లదాఖ్ స్టేట్ అనేది అయిపోయి జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అవుతాం మనము. చూడండి ఇవి హార్స్ రైడ్. మనమైతే ఇంకా అదిగో అక్కడ ఉంది కదా, మనం ఇప్పుడు జమ్మూలోని లదాఖ్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. మాస్ట్రో మనమైతే సక్సెస్ఫుల్గా లదాఖ్ అయితే ఫినిష్ చేసేసాము. ఇక రంజితాన్ వీల్స్ అన్నని కలిసేదే ఉంది. అన్న అయితే లేడు ఇప్పుడు. అన్న అయితే ఇంగ్లాండ్ రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయారు. మరి అన్నను కలుస్తామా? ఈ ప్రాజెక్ట్ ఎల్ఆర్ అన్నకి ట్రిబ్యూట్ లాంటిది. అన్నకు తెలుస్తుందా అంటే తెలుసు అన్నకైతే మన గురించి. మనం ఇప్పుడు వచ్చేసాం లదాఖ్లో నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్లోకి. వెల్కమ్ టు శ్రీనగర్, బై టు లదాఖ్. హైయస్ మనమైతే సక్సెస్ఫుల్గా లదాఖ్ స్టేట్ని ఫినిష్ చేసుకుని ఇప్పుడు వెళ్తున్నాము ఇంకొక స్టేట్ అయినటువంటి శ్రీనగర్ దాగి ఉన్న ప్రదేశం. ఎక్కడికంటారా? ప్రెజెంట్ మనం ఉన్నాం జోజిల్లా పాస్. యాటిట్యూడ్ 11,669 అడుగుల హైట్లో అయితే ఉన్నాము. ఇక్కడి నుంచి మనకు వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు. చూడండి వాళ్ళు ఎవరో వెల్కమ్ చెప్పే వాళ్ళు. వెల్కమ్ టు కాశ్మీర్ వ్యాలీ, యువర్ ఎట్ జోజిల్లా ఆల్టిట్యూడ్. వీళ్ళైతే మనకు వెల్కమ్ చెప్పేశారు. మనమైతే ఇక వెల్కమ్ అంటూ వాళ్ళ వెల్కమ్ని స్వీకరిస్తూ ఈ లదాఖ్ అయితే ఇక బాయ్ బాయ్ చెప్పేద్దాం. డ్రీమ్ ఆఫ్ డెస్టినేషన్ లదాఖ్. వెరీ హ్యాపీ, మెమరబుల్ మూమెంట్స్, మెమరబుల్ మౌంటైన్స్, మెమరబుల్ ప్లేస్. సో మచ్ లైఫ్ లాంగ్ మెమరబుల్ మూమెంట్ ట్రావెలింగ్ వితౌట్ పొల్యూషన్ ఇన్ లదాఖ్. వెరీ థ్యాంక్ఫుల్ లదాఖ్, డ్రీమ్ ఆఫ్ ల్యాండ్ అంటూ మనం ఇక లదాఖ్ బాయ్ చెప్పేసి మనమైతే జమ్మూ అండ్ కాశ్మీర్లోకి ఎంటర్ అయిపోదాం. మనం వితౌట్ పొల్యూషన్ మాస్ట్రో గాడితో అక్కడ కిసిక్ కనిపించేద్దాం మాస్ట్రో గాడితో. 0 పాయింట్లోనే ఉన్నాం ఇప్పుడు. లదాఖ్ అండ్ కాశ్మీర్ 0 పాయింట్ ఆఫ్ లదాఖ్ కాశ్మీర్లో. ఇక లదాఖ్ బాయ్ బాయ్ చెప్పేద్దాం. ఫైనల్గా వచ్చేసాం యువతలకి. లే అయితే మనం వచ్చిన ప్రదేశాలు 96, కార్గిల్, లే 326 వెళ్ళబోయే ప్రదేశాలుగా అయితే మన డెస్టినేషన్ శ్రీనగర్ అయితే ఇంకా 108 కిలోమీటర్స్ ఉంది. జమ్మూ అయితే 404. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్, యువర్ జోజిల్లా యాటిట్యూడ్. చాలా హ్యాపీ. మనము సక్సెస్ఫుల్గా చాలా స్టేట్లన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఇప్పుడైతే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లకు కూడా ఎంటర్ అయిపోతున్నాం మనం వితౌట్ పొల్యూషన్గా. అన్న
మీకైతే నిజంగా ట్రిబ్యూట్గా ఇస్తున్నందుకు మాకైతే చాలా ప్రౌడ్గానే ఉందన్న. మేమైతే మీకు ట్రిబ్యూట్గా ఇస్తున్నందుకు చాలా చాలా ప్రౌడ్గానే ఉంది. ఎన్నెన్నో రాష్ట్రాలన్నీ చూసుకుంటూ లాస్ట్ ఇయర్ కూడా చాలా రాష్ట్రాలన్నీ చూసుకుంటూ నేపాల్ అయితే వెళ్ళొచ్చాము. ఆ నేపాల్ రైడ్లో అయితే మీరు చాలానే సజెషన్స్ చేశారు. ఇప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ ఎల్ఆర్లో కూడా చాలా సజెస్ట్ అయితే చేశారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఎల్ఆర్ అనుకున్నప్పుడు సీజన్ వైజ్ ఎప్పుడు అంటే మీరే చెప్పారా అన్న, ఈ టైంలో బాగా ట్రావెలింగ్ చేయొచ్చు అని. ఆ విధంగా అయితే మీరు మాకు ఇప్పుడు సపోర్ట్గానే ఉన్నారన్న. మీ సపోర్ట్ మరింత మందికి ఉండాలని ఉంటుంది. మీ ఇన్స్పిరేషన్స్తో నేనే కాదు చాలా మందిగా ఉన్నారన్న. మా తరపున మీకైతే ఈ ట్రిబ్యూట్ శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్ ప్రాజెక్ట్ ఎల్ఆర్ ఇప్పుడైతే లదాఖ్ అనేది చూసేసామన్నా. ఇక మిమ్మల్ని కలవడమే. మిమ్మల్ని అయితే ఎప్పుడైనా కలవచ్చు లైఫ్లో ఎప్పుడొకసారి. ఇప్పుడు ఇక వెల్కమ్ టు కాశ్మీర్ స్టేట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. వితౌట్ పొల్యూషన్గా ట్రావెల్ చేస్తున్నందుకు మాకు చాలా ప్రౌడ్నెస్గానే ఉందన్న. మీరు ఇన్స్పిరేషన్గా ఉంటూ మేమైతే ఇలా ట్రావెల్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీ. వెరీ ప్రౌడ్ టు టెల్లింగ్ ఏ ప్రాజెక్ట్ ఎల్ఆర్ ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు #రంజిత్ ఆన్ వీల్స్ అన్న. ఇప్పుడైతే మనము జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లోకి అక్కడైతే భూభాగంగా ఎంటర్ అయిపోయినాము అఫీషియల్గా. గూగుల్ తల్లి అయితే కాస్త ముందు పక్కగా బార్డర్ లైన్ చూపిస్తూ ఉంది. అటు వెళ్ళిపోదాం. మనం అఫీషియల్గా గూగుల్ తల్లి ప్రకారం అయినా కానీ ఇప్పుడు లదాఖ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాము. 0 పాయింట్ దగ్గర. లదాఖ్ బాయ్ బాయ్ చెప్పేసి ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లోకి వెళ్దాం. వెల్కమ్ టు జమ్మూ కాశ్మీర్. ఇప్పుడు ఉన్నాను లదాఖ్లో. ఇక ఇప్పుడు వచ్చేసాను జమ్మూ అండ్ కాశ్మీర్లో. ఎందుకంటే ఇదే 0 పాయింట్. కాస్త భాగం అటు లదాఖ్ ఇటు జమ్మూ కాశ్మీర్. మన మాస్టర్ గారు కూడా ఉన్నాడు కదా ఇక్కడే చూడండి. 0 పాయింట్ లదాఖ్ అండ్ జమ్మూ కాశ్మీర్.